హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పాలకూర ఫ్రై చేశాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ముందుగా రెండు పాలకూర కట్టలు తీసుకొని చిన్న చిన్న తరుక్కొని పెట్టుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ తరుక్కొని పెట్టుకోవాలి చిన్నగా. 2 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక బగోని పెట్టుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పోపు దినుసులు వేసుకొని కలుపుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కలుపుకోవాలండి. స్టవ్ స్లిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ వేసుకోకపోతే అరగబడుతుంది, అందుకని సాల్ట్ వేసుకోవాలి ముందుగానే. తర్వాత కరివేపాకు వేసుకోవాలి, ఫ్రెష్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని కలుపుకోవాలి. శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. దగ్గరికి ఉడికిపోయింది కదా, ఇప్పుడు కారం వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఒక 5-10 మినిట్స్ స్లిమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ ఇంకా ఉడకనివ్వాలండి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని 2 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, రెడీ అయిపోయింది. ఇంతేనండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా సింపుల్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.